హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా రూలింగ్ కూటములే అధికారంలో ఉన్న రెండు కూటమి పక్షాలే మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. రెండు దగ్గరలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టర్ లేకుండా ప్రో ఇన్కంబెన్సీతో ఎన్నికలు అయితే జరిగినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ రెండు రాష్ట్రాల్లో కూటమికి అంతకు ముందున్న సంఖ్యాబలం కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో జార్ఖండ్ అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి. అందులో ప్రధానంగా ఈరోజు పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్గా రెండు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు గతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు వేశారు, గతం కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చారు. సో దానికి ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవనివ్వండి, జార్ఖండ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవనివ్వండి, రెండు ఇక్కడ మహాయుతి ఉంది, అక్కడ ఇండియా బ్లాక్ ఉంది. జార్ఖండ్లో ఇండియా బ్లాక్ అండ్ మహారాష్ట్రలో మహాయుతి. రెండు రాష్ట్రాల్లో మహిళా సెంట్రిక్గా ఎన్నికలకు ముందు ఒక స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ రాష్ట్రాల్లో రెండు వేరు నేమ్స్తో రెండు స్కీమ్స్ తీసుకొచ్చారు. అందులో మహారాష్ట్ర వచ్చేసి ముఖ్యమంత్రి లాడ్కీ బహీన్ యోజన, మహిళలకు నెల 1000 రూపాయలు 1500 ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అది ఆగస్టులో తీసుకొచ్చారు, ఎన్నికలకు కొద్ది నెలల ముందు తీసుకొచ్చారు. సో ఆ పర్టికులర్ స్కీమ్ యొక్క ఇంపాక్ట్ చాలా ప్రస్ఫుటంగా, చాలా క్లియర్గా రూలింగ్ కోalitionకి ఫేవర్గా అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దాని రిజల్ట్ కూడా చూస్తుంది. దగ్గరగా 230 సీట్స్ దాకా రూలింగ్ కోalition గెలుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జార్ఖండ్లో కూడా మహిళలకు ప్రతి నెల డబ్బులు ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి మాయా సమ్మాన్ యోజన అనే స్కీమ్ జార్ఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ కూడా మహిళలకు నెల ఫినాన్షియల్ బెనిఫిట్ చేసే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కూడా మహారాష్ట్రలో గతం కంటే ఇండియా బ్లాక్ జార్ఖండ్ ముక్తి మోర్చా యాజ్ వెల్ యాజ్ మనకు కాంగ్రెస్ పార్టీ అండ్ ఆర్జేడీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉంది, ఇండియా బ్లాక్ కూటమి, వాళ్ళకు కూడా అంతకు ముందు ఆ కూటమికి వచ్చిన నంబర్స్ కంటే ఎక్కువ నంబర్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా మహిళా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేలు చేస్తే, వాళ్ళ సెంట్రిక్గా స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా అది యాంటీ ఇన్కంబెన్సీ కాస్త ప్రో ఇన్కంబెన్సీగా మారి గతం కంటే ఎక్కువ మళ్ళీ అదే అధికార పార్టీకి అధికార పార్టీ లేదా కూటమికి పట్టం కట్టారు అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఇది మహారాష్ట్ర ఒక్క దగ్గరే కాదు, మహిళల సెంట్రిక్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఫ్రీబీస్ ఎక్కడైతే అనౌన్స్ చేశారో మ్యాక్సిమం స్టేట్స్లో మహిళా సెంట్రిక్గా జరిగిన స్కీమ్స్ అనౌన్స్మెంట్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు గెలిచే ప్రయత్నం, ఆ పార్టీలు అయితే గెలిచే అధికారంలోకి వచ్చినాయి. 2019లో ఆంధ్రప్రదేశ్లో ఒక నోబెల్ స్కీమ్ వచ్చింది, నవరత్నాలు. అందులో నవరత్నాల్లో ఒక స్కీమ్ ఏంటంటే అమ్మఒడి అనే ఒక స్కీమ్. పిల్లవాడు స్కూల్కి వెళ్తే సంవత్సరానికి ఇంత డబ్బు అనేసి ఒక మదర్కి ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం చేశారో అది ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి ఒక థంపింగ్ మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఓన్లీ ఉమెన్ సెంట్రిక్గా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో గ్యాస్ సిలిండర్ 500 రూపీస్కి, తర్వాత ఫ్రీ బస్ అవ్వనివ్వండి, ఈ రెండు స్కీమ్స్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉండి అధికారంలోకి వచ్చేదానికి అయితే హెల్ప్ అయింది. ఫ్రీ బస్ అవ్వనివ్వండి, తర్వాత మనకు మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. అదే పరంపరని కంటిన్యూ చేస్తాం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, తర్వాత ఫ్రీ బస్, వేరే స్కీమ్స్తో పాటు ఈ రెండు కాంగ్రెస్ గ్యారంటీల్లో ఈ రెండు గ్యారంటీలు మహిళల సెంట్రిక్గా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 6 గ్యారంటీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మహిళా సెంట్రిక్గా ఒక 3 స్కీములు చాలా ప్రధానంగా అనౌన్స్ చేసింది. అందులో ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 1500 రూపాయలు ప్రతి నెల అనే ఒక స్కీమ్, దో ఇట్ ఈజ్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అవనివ్వండి, తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే మొదలు పెట్టలేదు. ఈ 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మహిళల సెంట్రిక్గా అనౌన్స్ చేసిన స్కీమ్స్, ఈ స్కీమ్స్ కూడా మహిళా ఓటర్ల మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేదానికి హెల్ప్ అయింది. తర్వాత ఇంతకు ముందు 2020 ఆ టైంలో 19 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కూడా ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసులు స్కీమ్ని అనౌన్స్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. సో యూనియన్ టెరిటరీ ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారు 2019 అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళే టైంలో 19-20లో దేశంలో ఢిల్లీ మహిళా ఓటర్లకి ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. అక్కడ కూడా మళ్ళీ ఆ మహిళల ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళీ మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేదానికి పెద్ద మొత్తంలో హెల్ప్ అయింది. సో వివిధ రాష్ట్రాల్లో మనం కానీ ఈ ట్రెండ్స్ని నోటీస్ చేస్తే
రైట్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక యాజ్ వెల్ యాజ్ నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినటువంటి మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ చూసుకుంటే మహిళా సెంట్రిక్గా స్కీమ్స్ ఏవైతే ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్గా మహిళలకు బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అనౌన్స్ చేసిన ఏ పార్టీ అవనివ్వండి, ఏ కూటమి అవనివ్వండి ఖచ్చితంగా గెలిచి ఒక థంపింగ్ మెజారిటీతో గెలిచిన దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళా ఓటర్లు నమ్ముకున్న రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్రీబీస్ కల్చర్ పెరుగుతున్న క్రమంలో మహిళా ఓటర్ల మీద ఏ పార్టీ అయితే ఎక్కువ ఫ్రీబీస్ వరారు చల్లు కురిపిస్తుందో ఆ పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చాయనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో కొన్ని అపోజిషన్ పార్టీస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రగా చూసుకుంటే మహారాష్ట్రలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు బీజేపీ మహాయుతి ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. కానీ ఆల్రెడీ ఈ కల్చర్ని స్టార్ట్ చేసి ఇస్తున్న ప్రభుత్వాన్ని కాదని వచ్చి మళ్ళీ వాళ్ళు ఇస్తారనే వాళ్ళకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే ఈ ఇనిషియేట్ చేసిన వాళ్ళకి ఇస్తే బెటర్ కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రం మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మహాయుతి ఇస్తున్న దానికంటే ఎక్కువ అమౌంట్ మహిళలకు ఇస్తామని చెప్పినా కానీ దాన్ని నమ్మకుండా మహాయుతికే పట్టం కట్టే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ కల్చర్ని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక నుంచి జరగబోయే ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో మహిళా సెంట్రిక్గా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఖచ్చితంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ మహిళా ఓటర్ల యొక్క ఫ్యాక్టర్ని ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇగ్నోర్ చేసేదానికైతే ఆస్కారం ఉన్నట్లయితే కనపడట్లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామన్న 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మహిళా సెంట్రిక్గా ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకి ఇచ్చే డబ్బులు అవనివ్వండి ప్రతి నెల, తర్వాత గ్యాస్ సిలిండర్స్ అవనివ్వండి, తర్వాత తల్లికి వందనం అవనివ్వండి. తల్లికి వందనం మొదలు పెట్టలేదు, తర్వాత ప్రతి నెల మహిళలకి ఇచ్చే ఏదైతే 1500 రూపాయలు ఇస్తామన్నారో అది మొదలు పెట్టలేదు, ఒక గ్యాస్ సిలిండర్దే మొదలు పెట్టారు. అది కూడా డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా అకౌంట్స్లో డబ్బులు ఇచ్చారు. ఫస్ట్ వీళ్ళు కొనుక్కుంటే తర్వాత 2 రోజుల లోపు ఆ డబ్బులు కన్సర్న్ బెనిఫిషియరీ అకౌంట్లో వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మాట ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, మహిళలు కూడా నమ్మి ఓటేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ హామీల ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక రూట్ మ్యాప్ అయితే 6 నెలలు అవుతూ ఉంది. ఇప్పటికైతే రూట్ మ్యాప్ అయితే లేదు. కానీ ఇలానే విస్మరించుకుంటూ ముందుకెళ్ళి తర్వాత కొద్ది రోజుల తర్వాత అనౌన్స్ చేసిన పెద్ద ఉపయోగం అయితే ఉండేదానికైతే ఆస్కారం అయితే లేదు. సో ఇక్కడ క్రెడిబిలిటీ చాలా పెద్ద ఫ్యాక్టర్, పెద్ద రోల్ ప్లే చేసే ఆస్కారం అయితే క్లియర్గా జార్ఖండ్ యాజ్ వెల్ as మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూసి అర్థమవుతుంది. సో ఇచ్చారు మహిళలకి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ మొదలుపెట్టారు, ఇచ్చారు, వస్తే ఇది కంటిన్యూ చేస్తాం, ఇంతకంటే బెటర్గానే ఇస్తామని చెప్పారు. మహిళలు విశ్వసించి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే అది చాలా నెగిటివ్ అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించేదానికి ఆస్కారం ఉంది. కర్ణాటక యాజ్ వెల్ as తెలంగాణ అసెంబ్లీ చూసుకుంటే, రాష్ట్రాలు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన 2 హామీల ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ లేట్ చేయలేదు. అది ఫ్రీ బస్ అవనివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్ 500 రూపీస్కి ఇవ్వడం అవనివ్వండి. ఈ 2 తెలంగాణ యాజ్ వెల్ as కర్ణాటక రాష్ట్రాల్లో వితిన్ మంత్స్లోనే వచ్చిన ఫస్ట్ మంత్లోనే ఈ స్కీమ్స్ అయితే మొదలుపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మరి మహిళల్ని గ్రాంటెడ్గా తీసుకుందా, లేకపోతే క్వశ్చన్ చేయాలనుకున్నారా, దీని ఇంపాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారా ఏంటో తెలియదు. కానీ ఎప్పుడు చేసినా దాని ఇంపాక్ట్ అయితే ఉండేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఇన్ టైంలో చేస్తే, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక కరుడుగట్టిన వ్యతిరేకత అయితే రావడం అయితే చాలా చాలా పెద్ద మొత్తంలో ఆస్కారం అయితే ఉంది. థ్యాంక్ యూ.